హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా రెండు వైపులా బార్డర్ వచ్చిన శారీస్కి బ్లౌజ్కి కూడా అలాగే రెండు సైడ్లు బార్డర్ వచ్చిందనమాట. దీనికి ఈ రకంగా కానీ లేదా ఈ రకంగా కానీ బ్లౌజ్ని డిజైన్ చేయమని అడిగారు. అయితే కింది వైపు అయితే రెడ్ పీస్ కావాలి అని చెప్పడం వల్ల నేను ఏ రకంగా స్టిచ్ చేస్తే బాగుంటుందని చూసిన తర్వాత ఈ రకంగా అయితే నేను బ్లౌజ్ని హ్యాండ్స్ని అయితే డిజైన్ చేశాను అనమాట. వాళ్ళు ఆప్షన్స్ 2 అయితే ఇచ్చారు, కానీ ఎలా బాగుంటే అలా కుట్టండి అని మళ్ళీ అనడంతో హ్యాండ్స్కి జస్ట్ పైవైపు చిన్న పఫ్ ఇచ్చేసి కింద వైపు స్కాలప్స్, కింద బెల్ట్, రెడ్ బెల్ట్ ఇచ్చి పైపింగ్ ఇచ్చామన్నమాట. ఈ రకంగా అయితే హ్యాండ్ని స్టిచ్ చేశాను. టూ హ్యాండ్స్కి కూడా ఇలాగ బార్డర్ వచ్చేసి రెండు వైపులా దానికి చిన్న పూసలతోటి డెకరేట్ చేసామన్నమాట. ఫ్రంట్ పార్ట్లో కూడా ఏదైనా నెక్ షేప్ డిఫరెంట్గా వేయమని అన్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువ ట్రెండింగ్లో ఉంది నెక్ అని. ఈ రకంగా అయితే నెక్స్ డిజైన్ చేసామన్నమాట. మెయిన్ క్లాత్ చాలా పలచగా ఉండడం వల్ల లోపటి వైపు కాటన్ క్లాత్ని పెట్టేసి లైనింగ్ క్యాన్వాస్ యాడ్ చేసిన దాన్ని ఇలాగ స్టిచ్ చేసి టర్న్ చేసామన్నమాట. లోపల వైపు తిప్పితే వైట్గా మనకి క్యాన్వాస్ కనిపించకుండా ఉండడానికి మెయిన్ క్లాత్ లోపల కూడా కాటన్ పీస్ని ఒకదాన్ని యాడ్ చేసి ఇలాగ స్టిచ్ చేసి చుట్టూ జాయింట్ చేసాను. ఈ తర్వాత దీనికి షేప్ బెల్ట్ అండ్ హుక్స్ కాదా పట్టి స్టిచ్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయిపోతుంది. షేప్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలాగా షేప్ స్టిచ్చింగ్ అయిపోయింది. బెల్ట్ ఓపెన్స్ జాయింట్ కూడా కుట్టేశాను. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. దీనికి పైపింగ్ కూడా ఇచ్చామండి ఫ్రంట్ నెక్కి. బ్యాక్ నెక్ కూడా వాళ్ళు చెప్పిన డిజైన్ ప్రకారంగానే నెక్ని కట్ చేసి వాళ్ళు అడిగినట్టుగా మిగిలిన బార్డర్ని ఇక్కడ సెట్ చేసి స్టిచ్ చేసేసామన్నమాట. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మెయిన్ క్లాత్ పల్చగా ఉండడం వల్ల లోపటి వైపు క్యాన్వాస్ అండ్ లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఇటువైపు నుంచి కాటన్ లైనింగ్ని పెట్టేసామన్నమాట. దీన్ని ఇలా స్టిచ్ చేసేసి టర్న్ చేసేసుకున్నట్టయితే లోపటి వైపు నుంచి తెల్లగా మనకి పెట్టిన క్యాన్వాస్ కనిపించకుండా మెయిన్ క్లాత్లో నుంచి కనిపించకుండా ఉంటుంది అనేసి పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీనికి పైపింగ్ కూడా ఇచ్చేసామన్నమాట. రెండు వైపులా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ స్టిచెస్ ప్రకారంగా కటింగ్ చేసేసుకొని లోపల వైపుకి టర్న్ చేసాము. ఇలా టర్న్ చేసిన తర్వాత దీనికి పైపింగ్ ఇచ్చాము. థ్రెడ్ కూడా పెట్టేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడే, కానీ నేను థ్రెడ్ ఇప్పుడు పెట్టలేదు, తర్వాత పెట్టాను అనమాట. సెంటర్లో మనకి ఎంత కావాలి అనేది ఇందాక కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని సెంటర్లో ఉన్న క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను టర్న్ చేసిన దానికి పైపింగ్స్ అయితే వేసేసాను. రెడీ చేసుకొని ఉన్న పైపింగ్ గ్రీన్ కలర్ పైపింగ్ అయితే వేసి ఫినిషింగ్ ఇచ్చేసామన్నమాట. స్కాలప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ఇలాగే కింద వైపు అయితే అన్ని జాయింట్ అయిన తర్వాత నడుము బెల్ట్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో తీసుకొని కట్ చేసి ఉంచుకున్న క్లాత్ తీసుకొని దీనికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా సైడ్లకి తీసుకున్నాము. ఎక్స్ట్రా పై వైపునేమో గ్రీన్ పైపింగే ఇచ్చేసాము. ఇప్పుడు బార్డర్లో మిగిలిపోయి ఉన్న ఈ 2 పీసుల్ని తీసుకొని ఇక్కడ కటింగ్ చేసి కట్ వర్క్ చేసి దాన్ని ఇక్కడ సెట్ చేసామన్నమాట. సైడ్ని స్టిచ్ చేసాం. పై వైపు అయితే పైపింగ్ ఇచ్చేసానండి. ఇది బ్లౌజ్కి అటాచ్ చేసేయడమే. ఇక్కడ 2 స్టిచెస్ పడతాయి, ఎందుకంటే 2 లేదా మనకు కనిపించకుండా ఉండాలంటే 3 స్టిచెస్ అయినా వేసుకోవాలి, ఎందుకంటే బ్లౌజ్ అంతా దీని మీదే ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టిచ్ అనేది చాలా స్ట్రాంగ్గా వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.
నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అవును, మీకు మొదట చూపించిన బ్లౌజ్ మోడల్స్, హ్యాండ్ మోడల్స్లో ఏది నచ్చిందో కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.